హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం సెప్టెంబర్ 20 నాడు ఏపీలో గ్రామ సచివాలయం, ఈరోజు తెలంగాణ సీఎంఓ నీటిపారుదల శాఖలో సుమారు 600 పైగా ఉద్యోగాలు కూడా ప్రకటన చేయడం జరిగింది. అసిస్టెంట్ ఏఈసీలో అదేవిధంగా డిసెంబర్లో రైల్వే 1,40,000 ఉద్యోగాలు కూడా ఎంట్రన్స్ జరగబోతుంది. ఈ సెప్టెంబర్ అక్టోబర్లోనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు భారీ కీలకమైన నోటిఫికేషన్లు కూడా విడుదల చేయబోతున్న సంఘటన సార్. ఇలాంటి అంశాల దృష్టిలో పెట్టుకొని ప్లాటో యాజమాన్యం విద్యార్థులకి నా ద్వారా కరెంట్ అఫైర్స్ అందించడం లక్ష్యంతో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా టుడే కరెంట్ అఫైర్స్ 2020 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన కోవాక్స్ అనే ఆపరేషన్ ద్వారా కోవాక్స్ అనే ఆపరేషన్ ద్వారా సుమారు ఈ కోవాక్స్ అనే కూటమిలో 150 దేశాలు ఉన్నాయి. వచ్చేసి ఇక్కడ ఈ 150 దేశాలకి కావలసిన కరోనా మెడిసిన్ త్వరితగతిన పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఇలా యూనిసెఫ్ సంస్థ ముందుకు పోతున్నది. యూనిసెఫ్ సంస్థ అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి, ఒక యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనే సంస్థ సార్. ఈ సంస్థ ఈరోజు పిల్లల అభివృద్ధి కోసము, పిల్లల డెవలప్మెంట్ కోసమే కాకుండా సామాజిక సేవా రంగంలో కూడా ముందుకు పోతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు కావలసిన కరోనా మెడిసిన్, వ్యాక్సిన్ అందిస్తూ ఎప్పటికప్పటికి ప్రజలను అప్రమత్తం చేయడంలో ముందుకు పోవడానికి ఈరోజు ఈ సంస్థ ప్రయత్నిస్తున్న సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్, ఏ సంస్థ సూచన మేరకు లేదా ఏ సంస్థ ఆపరేషన్ కోవాక్స్ అనే కూటమిని ఏర్పాటు చేసి ఆయా దేశాలకు కావలసిన కరోనా మెడిసిన్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ టైపులో అడగబోతున్న బిడ్డ సార్, ఒక యూనిసెఫ్ సంస్థ తరపున భారత్కు రాయబారిగా పనిచేస్తున్న వారు అస్సాము బ్రాండ్ అంబాసిడర్ సార్. నెల రోజుల వ్యవధిలో 5 స్వర్ణాలు సాధించిన ఒక ప్రముఖమైన క్రీడాకారిణి అథ్లెటిక్స్ హిమదాస్ అస్సాం బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న సంఘటన సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన ఒక మారుతి సుజుకి సంస్థ, మారుతి సుజుకి సంస్థ ఎండి అయిన కెనిచ్ అయుకావా, ఈ కెనిచ్ అయుకావా సరితను ఈ అయుకావా 2 ఏండ్ల పాటు సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్స్ తయారీ విభాగానికి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది సార్. అధ్యక్షుడిగా
ఒక కెనీ చాయు కావసారిన ఆల్రెడీ ఒక సంస్థకి ఎమిడీగా ఉండి మరొక సంస్థ కంటే ఈరోజు సాయం లేదా సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్స్ విభాగానికి 2 ఏళ్ల పాటు ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్నిక కావడం జరిగింది సార్. ఈరోజు భారతదేశంలో అత్యధిక లాభాల్లో ఉన్న సంస్థ సార్ ఇది. మారుతి సుజుకిని అత్యధిక లాభాల్లో నడిపిస్తున్న వ్యక్తి సార్. గతంలో ఈ సంస్థలో పనిచేసిన ఎమిడీలో కూడా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని కూడా ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన రోల్ ఆఫ్ పాలసీ పేరుతో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఈరోజు ఒక ప్రత్యేక వెబ్ సమావేశంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల యొక్క వైస్ ఛాన్సలర్లను ఉద్దేశించి నూతన విద్యా విధానంలో ఎలా ముందుకెళ్ళాలి, 34 ఏళ్ల యొక్క కొఠారి విద్యా విధానానికి స్వస్తి పలికి ఈరోజు ఒక కస్తూరి రంగన్ కమిటీ యొక్క నివేదిక ఆధారంగా విద్యా నైపుణ్యాల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ప్రపంచంలో వచ్చేసగడ ఒక పేటెంట్ హక్కుల విషయంలో, మేధో సంపత్తిలో ఏ విధంగా ఈ భారత్ ముందుకెళ్ళాలి, ఈ ప్రపంచంలో ఒక నూతన సిద్ధాంతాల ఆవిష్కరణ కోసం భారతీయ విద్య ఏ విధంగా ఉపయోగపడాలి, 21వ శతాబ్దంలో ఏ విధంగా ఈ యొక్క విద్యా విధానాన్ని మనం కొత్త విద్యా విధానానికి పునాదులు వేసుకోవాలి, ఎలా మనం ముందుకు నడుచుకోవాలి, ఆ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు ఏంటి, ఆ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగత అంటే వచ్చేసి అక్కడ ఏం ఆలోచిస్తున్నారు విద్యా మేధావులు అనే అంశంపై ఈరోజు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఈ జాతీయ నూతన విద్యా విధానంపై ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరము జూలై 30 నాడు, జూలై 29 కేంద్ర క్యాబినెట్ ఇక్కడ చర్చించారు. జూలై 30 నాడు రంగరాజన్ కమిటీ అంటే కస్తూరి రంగన్ కమిటీ సార్, ఇది నాట్ రంగరాజన్, కస్తూరి రంగన్ కమిటీ నూతన విద్యా విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే 34 ఏళ్ల తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చుకొని భవిష్యత్తులో వచ్చేసగడ విద్యా నైపుణ్యాలు ఎలా ఉండాలి, విద్యా విధానం ఏ విధంగా మనం ముందుకు పోవాలి, దేశ అభివృద్ధిలో ఎడ్యుకేషన్ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది, ఎడ్యుకేషన్ రంగం లేనిది ఏ రంగం కూడా ఉండదు, ఈ దేశం ఏ విధంగా అగ్రరాజ్యాల ధీటుగా మేధావులను తయారు చేసుకోవాలి, మేధో సంపదని పెంపొందించుకోవాలి అనే అంశాల ద్వారా ఇవాళ రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా ప్రసంగించిన సంఘటన సార్ వచ్చేస్తుంది. రేపు పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ సార్ ఇష్యూ మాత్రం వచ్చేసి ప్రధానంగా సార్ కేంద్ర మంత్రి, అంతరిక్ష సంస్థ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రేపు 2021లో చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేక నాట్ 2 చంద్రయాన్ 3ని మేము చంద్రుని వద్దకు పంపించబోతున్నాం.
ఆల్రెడీ చంద్రయాన్-2 పంపించిన తర్వాత చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నవి. కానీ చంద్రయాన్-3లో మాత్రం ఆర్బిటర్ ఉండదు. ఓన్లీ ల్యాండరు, దాంతో పాటు రోవర్స్‌ని మాత్రం ఉంటాయి. ఆ ల్యాండర్, రోవర్స్ ద్వారా తయారు చేయబడి రేపు 2021 నాటికి మేము చంద్రయాన్-3ని కూడా చంద్ర మండలం మీదకి విజయవంతంగా పంపించబోతున్నాం అని చెప్పి ఈరోజు మంత్రి చెప్తున్న సంఘటన సార్. ఈరోజే మన చంద్రయాన్-1 చంద్రమండలం మీద చంద్రుని యొక్క ధృవాలు తుప్పు పట్టినట్లు అక్కడక్కడ సార్కలు కనిపిస్తున్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్, ఒక చిత్రాలను కూడా ముద్రించి ఒక చిత్రాలను కూడా సేకరించడం జరిగింది ఈరోజు. ఇలా నాసా సంస్థ కూడా చెప్తుంది, అవును నిజమే, చంద్రమండలం మీద ధృవాలు అక్కడక్కడ తుప్పుపట్టి ఉన్నాయి, అంటే దీని మీద ఇనుము, అక్కడక్కడ ఇనుము, లవణాలు, ఖనిజాలు కూడా ఉన్నాయని చెప్పి ఈరోజు మన యొక్క చంద్రయాన్ వర్ణించిన యొక్క అంశాలను నాసా కూడా అంగీకరించిన సంఘటన సార్. ఒక 2008 సంవత్సరంలో తొలిసారిగా మనము వచ్చేసి అక్కడ ఒక సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరు మీద చంద్రయాన్-1 పంపించాం. 2019లో జూలై 22వ తేదీన చంద్రయాన్-2ను పంపించుకున్నాం. మళ్ళీ రేపు 2021లో నెక్స్ట్ ఇయరే మన చంద్రయాన్-3 కూడా పంపించడానికి మా భారత్ సిద్ధంగా ఉందని చెప్పి ఈరోజు మనం చెప్పుకుంటున్న సంఘటన సార్. ముఖ్యంగా సార్, ఇప్పటివరకు చంద్రమండలం మీదకి ఉపగ్రహాలు పంపిన వారు అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్, జపాను, చైనా, ఇండియా సార్. రేపు 2024లో ఒక మానవ సహిత రాకెట్ను కూడా చంద్రుని వద్దకి అమెరికా పంపడానికి ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు నాసా. ఒక భూమి యొక్క ఉపగ్రహం, భూమికున్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు సార్. చంద్రుని మీద జీవ రసాయనిక వాతావరణం ఎలా ఉంది, భవిష్యత్తులో మానవుడు జీవించడానికి అనుకూలమైన ప్రాంతమా కాదా, ఒక చంద్ర మండలం మీద ఉన్న యొక్క వాతావరణం యొక్క ఇన్ఫర్మేషను తెలుసుకోవడం కోసమే ఆయా దేశాలు రకరకాల ప్రాజెక్టులు కూడా చేపడుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. దానితో పాటు గగనయాన్-3 ప్రాజెక్టు ద్వారా 2022 నాటికి ఇండియా 3 వ్యక్తుల్ని సొంతంగా అంతరిక్షంలో కూడా పంపించుకోబోతున్న సంఘటన సార్ ఈ భారతదేశం. గగనయాన్-3 ప్రాజెక్టు ద్వారా ఈ లెవెల్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇప్పటివరకు భారతదేశం ఎంతమందిని అంతరిక్షంలో పంపిందంటే ఒక్కరిని. ఎంతమంది భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళారంటే 3. రాకేష్ శర్మ, కల్పన చావ్లా, సునీత విలియమ్స్ మనోలైనప్పటికీ సునీత విలియమ్స్, కల్పన చావ్లా అన్ఆర్ఐ పర్సన్స్, అమెరికా నాసా స్పేస్ సెంటరే ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళే పంపించారు. మనం పంపలే. మనం కేవలం అదైనా రాకేష్ శర్మను 1984లో రష్యా సహకారంతో పంపించుకున్నాం సార్. రేపు గగనయాన్ ప్రాజెక్టు ద్వారా మనం కూడా అంతరిక్షంలో ఒక మైలురాయి సాధించబోతుంది ఈ భారతదేశం సార్. ఈరోజు సార్ జస్ట్ 1 అవర్ అవుతుంది టైం అంతే. 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన విజయవంతంగా హైపర్సోనిక్ వెహికల్, సోనిక్ వెపన్స్ కూడా ఈరోజు విజయవంతంగా మనం పరీక్షించాం సార్. లాస్ట్ ఇయర్ హైపర్సోనిక్ను పరీక్షిస్తున్న సందర్భంలో విఫలమైపోయింది సార్. ఒక అగ్ని-1 క్షిపణి పైన పెట్టి అమర్చి 3700 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క శత్రుపై హైపర్సోనిక్ ద్వారా
హైపర్సోనిక్ అంటే ధ్వని శబ్ద వేగం కంటే 5.5 రెట్లు వేగవంతంగా వెళ్ళి ఇది శత్రుపై దాడి చేయగలుగుతుంది సార్. ఇలాంటి హైపర్సోనిక్ పవర్ యొక్క వెపన్స్ కలిగిన దేశాలు ఒక అమెరికా, రష్యా, చైనాలు మాత్రం జపాన్లు కలిగి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం కూడా విజయం సాధించాం. ఇందులో ఒక శత్రుపై హైపర్సోనిక్ వెపన్స్ ద్వారా కూడా వెళ్ళి దాడి చేయగలిగిన యొక్క వెపన్స్ ఈరోజు మనం పరీక్షించింది DRDO సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సార్. ఈరోజు ఒక DRDO సంస్థకు ఒక తెలుగు వ్యక్తి జి సతీష్ రెడ్డి అలా DRDO డైరెక్టర్ జనరల్, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంటే అనంతపురం JNTU, మన హైదరాబాద్ JNTUలో చదువుకొని ఇలా జూనియర్ అబ్దుల్ కలాం వల్ల బిరుదు తెచ్చుకున్న వ్యక్తి సార్. ఈయన సారథ్యంలో ఈరోజు మన DRDO సంస్థ హైపర్సోనిక్ అనే వెపన్ కూడా ఇలా విజయవంతంగా మనం పరీక్షించాం సార్. చంద్రమండలం మీద ఒక మైలురాయి సాధించాం. అంగారక గ్రహంపై విజయ పథకాన్ని ఎగరవేశాం. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపిన ఏకైక దేశం అంటే ఈ భారతదేశం సార్. ఈరోజు ఒక హైపర్సోనిక్ వెపన్ కూడా విజయవంతంగా మనం పంపించడం అంటే మనం ఏ విధంగా అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రరాజ్యాల ధీటుగా మనం ఎలా ముందుకు వెళ్తున్నామో చూడండి సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గంజాయి మెడిసిన్ ప్రాజెక్టులో తొలి విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క కంట్రీ అంటే కెనడా సార్. వచ్చేసి ఒక జమ్మూ కాశ్మీరు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత ఒక జమ్మూ కాశ్మీర్లో గంజాయి మెడిసిన్ యొక్క ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఒక తొలిసారిగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాన్ని ఈరోజు అంగీకరించిన కంట్రీ అంటే కెనడా సార్. ఇది ప్రపంచంలో విస్తీర్ణంలో సెకండ్ ఉంది. ప్రపంచంలో న్యూస్ ప్రింటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ సార్ కెనడా దేశం. ఇది ఈరోజు ఒక చరిత్రను సృష్టించిన వ్యక్తి పియర్ గ్లాసీ మోంజా. ఒక పియర్ గ్లాసీ మోంజా సార్ ఇతను ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీ నాడు ఈరోజు ఒక ఇటాలియన్ గ్రాండ్ పి ఇటాలియన్ ఫార్ములా 1 టైటిల్ విజేత, ఫ్రాన్స్ కంట్రీ సార్, ఆల్ఫా టౌరీ జెటూస్ సంబంధించిన వారు సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన ఇటాలియన్ యొక్క గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత అంటే ఒక ప్రియరీ వచ్చేసి ఇక్కడ గ్లాసీ మోంజా అనే ఒక ఫ్రాన్స్ ఫార్ములా 1 క్రీడాకారుడు సార్. ఒక ఫ్రాన్స్ దేశం నుండి ఈ టైటిల్ సాధించిన యొక్క మొట్టమొదటి క్రీడాకారుడు సార్. 53 ల్యాప్స్లోనే వేగవంతంగా మ్యాచ్ని పూర్తి చేసిన వ్యక్తి. ఈసారి అందరూ అనుకున్నారు ఇంకా 2 టైటిల్ సాధిస్తే మైకల్ షూమేకర్తో సమానమైన రికార్డు సాధించే వ్యక్తి లూయిస్ హామిల్టన్. ఈరోజు లూయిస్ హామిల్టన్ ఈ టైటిల్ సాధించలేకపోయారు. ఆల్రెడీ పోల్ పొజిషన్లో ఫస్ట్ ఈయనే ఉన్నాడు. కానీ అనూహ్యంగా జరిగిన పరిణామంలో వచ్చేసి ఇక్కడ పియరీ గ్లాస్ మోంజా ఈ టైటిల్ యొక్క విజేత కావడం జరిగింది సార్. వచ్చేసి
ఇప్పుడు ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇది కంపల్సరీ బిట్ సార్. ఒక ఫ్రాన్స్ చరిత్రలోని ఈ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారుడు ఇతను. బాగా జోరు మీద ఉన్న క్రీడాకారుడు 2020 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన న్యూయార్క్ నగరంలో హార్డ్ కోర్టులో జరుగుతున్న అమెరికా టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ క్రీడాకారుడితో ఆడుతున్న సందర్భంలో అనుకోకుండా ఇతను కసిగా బంతిని బ్యాట్తో కొట్టడంతో ఆ లైన్ జడ్జిపై గొంతు దగ్గర ఆ బంతి తగలడం జరిగింది. వెంటనే అక్కడ కూలబడిపోయింది. ఆ మూమెంట్లో ఇతను వెళ్ళి అనుకోకుండా జరిగిందని పరామర్శించినా కూడా ఎంపైర్ ఒప్పుకోలే. మ్యాచ్ విరుద్ధంగా ఇది, అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అందుకే అమెరికా టెన్నిస్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ఆట మధ్యలోనే నిష్క్రమించిన క్రీడాకారుడు అంటే నవాకో జోకోవిచ్ సార్. గతంలో ఇలాంటి పొరపాట్లు 1990లో, గతంలో 2006లో వింబుల్డన్ టోర్నమెంటు, ఆస్ట్రేలియా లాంటి టోర్నమెంట్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి సార్. మళ్ళీ ఇప్పుడు నవాకో జోకోవిచ్ సార్ ఇక్కడ ఈసారి అమెరికా టైటిల్ కనుక గెలిస్తే 4వసారి అమెరికన్ టెన్నిస్ టైటిల్ విజేత అయ్యేసారు. కానీ ఇప్పటి 3 సార్లే. ఈ అమెరికా టైటిల్ కనుక గెలిస్తే ఈయన 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకునేవాడు సార్. కానీ 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ మాత్రమే. ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన నవాకో జోకోవిచ్ బంతి అనుకోకుండా లైన్ జడ్జి తాకడంతో ఏ టోర్నమెంట్ నుండి తను నిష్క్రమించారు, ఏ దేశ క్రీడాకారుడితో ఆడుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది, లేదా వచ్చేసి ఇక్కడ సార్ నవాకో జోకోవిచ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు అమెరికా టెన్నిస్ టైటిల్ విజేత, మొత్తం ఆయన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా మనకు రేపు అడగబోతున్న అంశాలు సార్. ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టెన్నిస్ అంటే ఆస్ట్రేలియన్ జరిగిన తర్వాత ఫ్రెంచి టెన్నిస్ ఇది లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల వాయిదా పడ్డది. వింబుల్డన్ మొత్తానికి రద్దయిపోయింది. ప్రజెంట్లీ యుఎస్ జరుగుతుంది. రేపు అక్టోబర్ 11 నుంచి వాయిదా పడ్డ ఫ్రెంచి టెన్నిస్ కూడా జరగబోతున్న సంఘటన సార్. ఆస్ట్రేలియన్, ఫ్రెంచి, వింబుల్డన్, యుఎస్ 4 ప్రధానమైన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సార్ వచ్చేసి. ఇక్కడ కెచు డక్లన్ సార్. కెచు డక్లన్ యొక్క ఆస్ట్రేలియా బౌలర్. ఇతను ఫస్ట్ క్లాస్ క్రికెటర్. ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతున్న సందర్భంలో తన దగ్గరున్న శానిటైజేషన్ను హ్యాండ్కు పూసుకొని బంతిని విసరడంతో ఇతన్ని ఈ టోర్నమెంట్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది సార్. ఈ టోర్నమెంట్లో 3 వికెట్లు తీయడం జరిగింది సార్. ప్రజెంట్లీ మ్యాచ్లలో ఎదురుగా వచ్చేసి అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అంటే కావాలని దగ్గడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేయడం కానీ, ఇది క్రికెట్ రూల్స్కు విరుద్ధం కాబట్టి అందుకే ఈ క్రీడాకారుని సస్పెండ్ చేయడం జరిగింది సార్. వచ్చేసి ఈయన పేరే వచ్చేసి ఇక్కడ సార్ కెచ్ డక్లన్ అనే ఆస్ట్రేలియా బౌలర్ సార్. వచ్చేసి ఇక్కడ
మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో 35వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రత్యేక ఆహార వ్యవసాయ సదస్సును ఈరోజు భూటాన్లో నిర్వహించడం జరిగింది సార్. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల ఇలా అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినప్పటికీ ఒక విజయవంతంగా ముందుకు పోతుందంటే వ్యవసాయ రంగం కాబట్టి ఆశించిన ఫలితాలు కూడా సాధిస్తుంది. కాబట్టి ఇంకా పెరుగుతున్న జనాభా కావాల్సిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉండాలి, వ్యవసాయ రంగంలో నూతనమైన పద్ధతుల ద్వారా ఏ విధంగా అధిక దిగుబడులు సృష్టించాలి, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి, సేవల రంగము పారిశ్రామిక రంగాల వైపు వెళ్తున్న సందర్భంలో రోజు రోజుకు వ్యవసాయ రంగం ప్రాధాన్యత తగ్గిపోతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా నూతన టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని కూడా బతికించుకోవాలి, ఈ రంగంలో ఇంకా ఆశించిన ఫలితాలు సాధించాలని చెప్పి ఇవాళ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ఆహార వ్యవసాయ సదస్సు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇలా భూటాన్లో జరుగుతున్న సంఘటన. మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి భారత్ నుండి నాయకత్వం వహించిన సంఘటన సార్ వచ్చేసి ఇదే సదస్సు ఒక 2 FA ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రేపు 2020 సంవత్సరం 2021లో సార్ ఆల్రెడీ 20లో జరుగుతుంది కాబట్టి 2021లో 36వ ఆసియా ప్రాంతీయ ఆహార వ్యవసాయ సదస్సు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన అంటే రేపు సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత రోజు కంటే ముందు ఈరోజు ఈ దేశంలో అక్షరాస్యత ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్లీ ఇండియా లిటరసీ పర్సెంటేజ్ 77.7% సార్. ఇక్కడ ఈ దేశంలో అక్షరాస్యతలో ఫస్ట్ ప్లేస్ ఉన్న స్టేటు కేరళ 96.2% సార్. అదేవిధంగా బీహార్ 70% సార్. ఆంధ్రప్రదేశ్ 64% సార్. ఇక్కడ సుమారు ఈ దేశంలో అక్షరాస్యతలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్. బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా అక్షరాస్యతలో ముందుకు పోతున్నాయి. ఆల్రెడీ అస్సాం జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ అక్షరాస్యతను సాధించింది. మరి ఎందుకు ఏపీ ప్రభుత్వం అక్షరాస్యత పైన దృష్టి పెట్టలేకపోతుందని చెప్పి ఈరోజు ప్రకటన బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ఉంది, పర్యాటక రంగంలో ఫస్ట్ ఉంది, పండ్లు కూరగాయల ఉత్పత్తుల్లో ఫస్ట్ ఉంది, దాదాపు అన్ని రంగాల్లో ఫస్ట్ ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో ఫస్ట్ ఉంది. ఏంటి లిటరసీ పర్సెంట్ ఎడిపోతుంది మన విద్యారంగం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి మన పర్సంటేజ్ ఏది? అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో 100% ఈ రాష్ట్రం అక్షరాస్యతను సంపూర్ణమైన అక్షరాస్యతను సాధించాలనే లక్ష్యంతోనే అమ్మ ఒడి అనే కార్యక్రమానికి అమ్మ ఒడి అనే కార్యక్రమానికి 2020 సంవత్సరము జనవరి 9వ తేదీ నాడు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సంఘటన సార్.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో అనుకూలమైన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకెళ్లడమే అమ్మఒడి యొక్క కార్యక్రమం సార్. ఇలాంటి అంశాల మీద ప్రధానంగా మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. మరి ఈరోజు ప్రధానంగా 2020 సంవత్సరము సెప్టెంబరు 7వ తేదీన ఒక పాడ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ యొక్క విభాగానికి 35వ అధ్యక్షుడిగా వింకేష్ గులాటి నియమితులు కావడం జరిగింది సార్. ఒక ఆటోమొబైల్స్ రంగంలో నూతనమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈరోజు ఈ బాధ్యతలు కూడా స్వీకరించిన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి రోజు సార్. ఈరోజు స్వచ్ఛమైన గాలి రోజు. ఒక 2019లో ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభలో ఈ స్వచ్ఛమైన గాలిని, ఒక స్వచ్ఛమైన నీలి గాలిని రక్షించాలంటే మానవుడే ప్రధానమైన పాత్ర. విపరీతమైన కార్బన్ మోనాక్సైడ్లు, పెరుగుతున్న జనాభా, వాతావరణంలో భయంకరమైన మార్పులు, ఈ అన్నిటిని నివారిస్తూ ఒక స్వచ్ఛమైన గాలి రోజుగా ఒక డేట్ను గుర్తించుకుందాం. ఆ రోజు ఫాలో అవుతూ స్వచ్ఛమైన గాలిని మనం అంటే వచ్చేసి అక్కడ ఆస్వాదిద్దామనే లక్ష్యంతో ఒక 2020 సంవత్సరం 2019లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే, ఒక సెప్టెంబర్ 7ను స్వచ్ఛమైన గాలి రోజుగా ఫైండ్ అవుట్ చేస్తే, 2020 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన తొలి రోజు ఈరోజు సార్. తొలి రోజుగా ఈ రోజును స్వచ్ఛమైన గాలి నీటి రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సార్, ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా నగరంలో ఉన్నది. దానితో పాటు ప్రధానంగా వచ్చేసి ప్రపంచ దేశాలకి అలా సుమారు 20% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాపాడుకోవాలి. అమెజాన్ అడవులు అంతరించే ప్రమాదాలు ఉన్నాయి. అమెజాన్ అడవులు సంరక్షించాలని చెప్పి ఇలా ప్రపంచ దేశాలు, అందుకే పర్యావరణ రంగాన్ని కాపాడండి, పర్యావరణ రంగాన్ని పరిరక్షించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛమైన గాలి యొక్క పరిరక్షణ కోసం ముందుకు రండి అని చెప్పి ఈరోజు ఐక్యరాజ్య సమితి పిలుస్తూ ఈరోజు సెప్టెంబర్ 7ని ఈ విధంగా గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసేది. ముఖ్యంగా సార్, ఆల్రెడీ భారతదేశం COVID-19 రష్యా వ్యాక్సిన్ను మన కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించాం. ఆల్రెడీ మన దగ్గర ట్రయల్స్ జరుగుతున్నాయి. మనతో పాటు సౌదీ అరేబియా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్లో కూడా ఈ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. భారతీయ డాక్టర్లు కూడా ఎప్పటికప్పటికి కూడా రష్యాను సంప్రదిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ కోవిడ్లో వివిధ దేశాలు కూడా వివిధ రకాల వ్యాక్సిన్లో తయారీలో ముందుకెళ్తున్న తరుణంలో ఈ ప్రపంచానికి తొలిసారిగా ఒక కోవిడ్
19 వ్యాక్సిన్ అందించిన యొక్క కోవిడ్-19కు ఒక స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ అందించిన యొక్క మొట్టమొదటి కంట్రీ అంటే రష్యా సార్. కానీ డబ్ల్యూహెచ్ఓ ఇంకా మాత్రం దీన్ని ఆమోదించలేదు సార్. ఇంకా దీన్ని ఆలోచిస్తాం అనే అంశంలో ఇంకా డబ్ల్యూహెచ్ఓ ఉన్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ఒక నార్త్ కరోలినాలో విల్మింగ్టన్ అనే ఒక ప్రాంతం సార్. దీన్ని ఈ నార్త్ కరోలినా విల్మింగ్టన్ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన హెరిటేజ్ సిటీగా, ఒక ప్రత్యేక హెరిటేజ్ సిటీగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ యొక్క నార్త్ కరోలినా విల్మింగ్టన్ ఏరియాలో వందల రకాల యుద్ధ నౌకలు ఇక్కడ తయారు చేశారు సార్. ఆనాటి నుండి ఇక్కడ నేటి వరకు కూడా ఇంకా యుద్ధ నౌకలు తయారు చేస్తున్నారు. అలాంటి చరిత్ర కలిగిన ప్రాంతాన్ని అమెరికా తనకు తనే ఒక ప్రత్యేక హెరిటేజ్ సిటీగా ఈ ప్రాంతాన్ని ఫైండ్ అవుట్ చేసుకున్న సంఘటన సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది. కరెంట్ అఫైర్స్ మీద నాకు అవగాహన ఉంటే జిఎస్ పరంగా ఏ టైప్లో బిట్ అడిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్ ఇది. ఓకే, అందుకే జాగ్రత్తగా చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.